దేవుడు దీవించాలని. ఎందుకంటే ఈ లోకాన్ని దేవుడు దీవించాడు, ప్రేమించాడు. కానీ మన దేశంలోనే అత్యధిక జనాభా ఉన్నారంటే దేవుని పిల్లలు ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారని కదా అర్థము. సో మన దేశం అగ్రరాజ్యము కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎక్కడో ఉన్న అమెరికా పక్క దేశాలు అగ్రరాజ్యాలుగా ఉంటున్నాయి, కానీ మన దేశం, మన ఇండియా ఎందుకని అగ్రరాజ్యంలో ఉండకూడదు? డెఫినెట్లీగా మన దేశం కూడా అగ్రరాజ్యముగా ఈ ప్రపంచాన్ని ఏలే దేశంగా దేవుడు దీవించాలని, ఇక్కడి నుంచి అనేక మందిని దేవుడు ఆశీర్వదించాలని. ఈ దేశము ఇప్పుడు దాకా పక్క దేశాల దగ్గరికి వెళ్ళి చేజాచిందని చెప్తున్నారు. ఈ దేశమే ఎదుటి దేశాలకి పోషించే దేశంగా ఈ ఇండియా బలపడాలని, ఈ ఇండియా ఎదుటి దేశాలకి ఒక సార్థకంగా, ఒక దిశానిర్దేశంగా ఉండాలని దేవుడు దీవించాలని, దేవుడు పిల్లలుగా ఉన్న ఈ దేశాన్ని ఆస్వాదించాలని, అలాగే మన తోటి సహదేశస్తులు వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించాలని, ఆస్వాదించాలని, ఎవరైతే ఈ టెర్రరిజం చేస్తున్నారో వాళ్ళ హృదయాలను దేవుడు కదిలించాలని, వారి హృదయంలో వెలుగు నింపాలని, ఇలాంటి సంఘ విద్రోహ చర్యలు వారు మానాలని, వారు మారు మనసు పొందాలని, దేవుడు యేసుక్రీస్తు నామం పేరిట వారికి మంచి హృదయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఆర్మీ, ఇండియా ఆర్మీ ఎవరైతే పోరాడుతున్నారో వారందరికీ, వారి కుటుంబాలకి, వారి యొక్క పిల్లలకి అందరికీ కూడా దేవుని యొక్క కాపుదల ఉండాలని, ఎవరైతే ఎస్పెషలీ అధికారులు కానీ, మన రాజకీయ పొలిటీషియన్స్ కానీ, ఎవరైతే మన మినిస్టర్స్ కానీ, మన ప్రధానమంత్రి కానీ, మన రాష్ట్రపతి కానీ, ఎవరైతే ఈ యొక్క వార్ విషయంలో డిసిషన్ తీసుకుంటున్నారో వాళ్ళకి మంచి జ్ఞానమును దయచేసి ఏ నిమిషంలో మంచిగా దానికి స్పందించాలో అలాగా స్పందించడానికి కావాల్సిన జ్ఞానమును, అలాగే అక్కడ పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించాలని, మన దేశానికి కావాల్సిన ప్రొటెక్షన్కి మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నుంచి ఒక కాపుదల ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ శాంతి దూతగా, శాంతిపరులమైన మనము దేవుని నామమును బట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎవరి హృదయాన్ని, ఎవరి కన్నీళ్లను నేను విడిచేవాడిగా కాకుండా అందరం కలిసిగా ఉండాలని, అందరూ మారు మనసు పొందాలని, అందరూ కూడా దేవుని ప్రేమను తెలుసుకొని మనిషిని మనిషిగా ప్రేమిస్తూ, మనిషిని మనిషిగా సహకరిస్తూ, అందరం కలిసిమెలిసి ఒక అన్నదమ్ముల వలె మనం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క చిన్న సందేశం మీకు చెప్పాలని ప్రభు నామం పేరట తలంచాను. నేను చెప్పాను, దీనిని మీరు చాలా పాజిటివ్గా స్పందిస్తారని, ఎటువంటి కమర్షియాలిటీ ఎలిమెంట్స్ లేకుండా నేను మాట్లాడాను. అందరం ఒకటే, మనిషిగా జీవించాలి. మనమందరము దేవుని బిడ్డలము. అది విశ్వాసాన్ని బట్టి వారు నమ్మే దారులు, మార్గాలే వేరు, కానీ మనమందరము దేవుని బిడ్డలమే. ఆ దేవుని బిడ్డలంగా మనము అందరము కలిసిమెలిసి అన్నదమ్ముల వల్ల జీవించాలని ఆ ప్రభు నామం పేరట మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. ఆమెన్.